సో, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది పిల్లలకి ఏది కరెక్ట్, ఏది తప్పో అని పేరెంట్స్‌కి అసలు తెలియట్లేదు. సో, దీంట్లో నా ఫస్ట్ క్వెషన్ వచ్చేసి బేసికల్‌గా మన తెలుగు ప్రజలు ఇది చాలా చేసే మిస్టేక్ ఏంటంటే టీ టీ తాగుతారు. చిన్న పిల్లల నుండే స్టార్టింగ్ నుంచే 6 మంత్స్ అయిపోగానే టీ తాపడం స్టార్ట్ చేశారు. సో, టీ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్? డెఫినెట్లీ నాట్ గుడ్. ఓకే. అందులో టానిన్స్ మనకి బాడీలో ఐరన్ హ్మ్. అబ్జార్బ్ అవ్వకుండా ఆపుతాయి. హ్మ్. సో అదొకటి. హ్మ్. ఓకే. అండ్ చికాగ్గా ఉండటము, పిల్లలు హైపర్ హ్మ్. ఉండటము, హ్మ్. అండ్ ఈవెన్ ప్రోటీన్ ఇంకా వేరే మినరల్స్ అబ్జార్ప్షన్ అంటే మన బాడీలో మన పేగులో నుంచి మన శరీరంలోకి వెళ్ళటం హ్మ్. అనే ప్రాసెస్ని ఆపేస్తాయి టానిన్స్. ఓకే. సో అండ్ పొట్టుబ్బరము, హ్మ్. వాంతులు హ్మ్. ఇలాంటివి కూడా ఉండొచ్చు. ఇవ్వకూడదు టీ. గట్టిగా ఆయిల్ పెట్టి మసాజ్ గట్టిగా చేయడం. అది ఇందాక తాగ చెప్పేసా ఇందాక కదా. ఇందాక చెప్పారు. ఓకే. నెక్స్ట్ మీరు ఆల్రెడీ గూడా చెప్పారు. కాజాలు పెట్టడము. కాజాలు పెట్టడం గాకుండా ఇంకా కొన్నేంటంటే బొగ్గు గూడా పెడతారు కొంతమంది. ఎక్స్ ఎప్పుడు వినలేదు. సో, నేను నేను చూసాను యాక్చువల్‌గా ఈ ఉమ్, కేసెస్. సో, ఉమ్. అది పెట్టడము. నో సో, నో నో. ఆ! మళ్ళీ కళ్ళకి ఇరిటేట్ చేసేది ఏది మంచిది కాదు. ఓకే. కొంతమంది కళ్ళకొస్తే తల్లిపాలు పోయేటాకు చూస్తారు. హ్మ్. అది కూడా అది కూడా మంచిది కాదు. ఓకే. ఓకే. హుహు. జస్ట్ కళ్ళకొస్తే శుభ్రంగా క్లీన్ చేయాలి హ్మ్. శుభ్రమైన వాటర్‌తో. హ్మ్. అండ్ కళ్ళకి డ్రాప్స్ హ్మ్. అవసరం బట్టి డాక్టర్‌ని అడిగి వాడాలి. వాడాలి. ఓకే. ఈ మధ్య ఒకటి చూసాను. కళ్ళకి ఒక డ్రాప్స్ పెడితే హ్మ్. వాళ్ళు ఆ డ్రాప్స్‌లో స్టెరాయిడ్ ఉన్న డ్రాప్స్ కొన్నారు. హ్మ్. సో, మీరు మెడిసిన్ కొనే ముందు కంపల్సరీగా డాక్టర్ రాసింది, మీరు కొంది ఒకటే కాదో చూడాలి. హ్మ్. ఓకే. మనం రాసింది ఒకటి, హ్మ్. ఎక్స్‌ట్రా ఒకే ఒక అక్షరం ఉంటది. ఓకే. దాంతో మొత్తం మారిపోతది. మారిపోద్ది. సో, కరెక్ట్‌గా అదే కొనాలి మీరు. ఓకే. ఓకే. సరేనా? హ్మ్. నెక్స్ట్ బేబీ వాకర్స్ గుడ్ ఆర్ అస్సలు బ్యాడ్? రికమెండెడ్ కాదు. ఓకే. హైలీ యాక్సిడెంట్ ప్రోన్. ఒక్క హ్మ్. సెకండ్‌లో అంత దూరం వెళ్ళిపోతది వాకరు. అవును. అస్సలు రికమెండెడ్ కాదు. సో, అండ్ ఇంకోటి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇంకొక మిత్ ఆర్ ఫ్యాక్ట్ ఏంటంటే బేబీ ఐ కలర్ చేంజ్ అయితా ఉంటది పెరుగుతున్న కొద్దీ అని అనుకుంటారు. కొంచెం మారుతది. కొంచెం హ్మ్. డార్క్ అవుతది. ఓకే. పెరిగే కొద్దీ పిగ్మెంటేషను కొంచెం హ్మ్. డార్క్ అవ్వచ్చు. హ్మ్. అంతేకాని బ్లూ దల్లా గ్రీన్ అయిపోదు. గ్రీన్ దల్లా బ్లూ అయిపోదు. ఓకే. హ్మ్. హ్మ్. బ్లాక్ దల్లా గ్రే అయిపోదు. హ్మ్. కొంచెం డార్క్ అవుతది. ఓకే. సో, బేబీ 2 మంత్స్ వరకు చూడలేదు. ఇంకా లేదు అదే లేదు. అన్నీ కనపడతాయి అన్నీ వాళ్ళకి. కనపడతాయి. కాపోతే ఏంటంటే ఆహ్, హ్మ్, పెరిగే కొద్దీ ఆ హ్మ్. చూపనేది హ్మ్. 2 కళ్ళు ఒకదాని మీద పెట్టి చూడగలిగి స్టేజ్ రావటం, హ్మ్. దూరమే కూడా చూడగలగటం, హ్మ్. అయన్నీ ఏజ్ పెరిగే కొద్దీ ఒస్తాయి. హ్మ్. అంతేకాని అసలు చూడకుండా అన్నీ హ్మ్. కనపడతాయి వాళ్ళకి. ఓకే. బేబీ త్రూ ఔట్ ది నైట్ మంచిగా స్లీప్ ఉంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది చాలా బెటర్‌గా జరుగుతది. అది అపోహ కాదు. నిద్ర మంచిగా హ్మ్. ఉండాల్సిందే. హ్మ్. కాపోతే ఏంటంటే పుట్టిన బేబీ 12 గంటలు నిద్రపోవటం హ్మ్. కుదరదు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఇంకా బాడీలో హ్మ్. గ్లూకోజ్ మన శరీరంలో గ్లైకోజన్ అని స్టోర్ అవుతది. ఓకే. సో, మనం తినకపోయినా ఆ టైంలో ఆ గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ రిలీజ్ చేస్తా ఉంటది. హ్మ్. అప్పుడే పుట్టిన బిడ్డకి ఆ స్టోర్స్ అంత ఉండవు. హ్మ్. అందుకని మనము మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు ఫీడ్‌కి మధ్య. హ్మ్. ఓకే. పుట్టిన బరువు 3 కిలోలు అనుకోండి. మళ్ళా హ్మ్. 3 కిలోలు సుమారుగా 14 రోజుకి ఆ టైంకి 3 కిలోలు క్రాస్ అవుతారు. ఓకే. 10 రోజు, 14 రోజుకి ముందు తగ్గుతారు. హ్మ్. అప్పటి వరకు 2 గంటల కంటే గ్యాప్ ఇవ్వొద్దు. ఓకే. పాలకి మధ్య. హ్మ్. తాగటానికి మధ్య. ఆ తర్వాత ఒక 3, 4 గంటలు పర్వాలా. ఓకే. ఆ తర్వాత నెమ్మదిగా పెరిగే కొద్దీ 5, 6 హ్మ్. అలా మనం చూసుకోవాలి తప్ప, హ్మ్. పుట్టిన బిడ్డే 12 గంటలు అట్టే స్ట్రెచ్ పడుకుంటే అది సేఫ్ కాదు. ఓకే. సో, సో, బేబీకి మంచి నిద్ర మటుకు డెఫినెట్‌గా మంచి నిద్ర అవసరం. మంచి నిద్ర ఉంటే మన బ్రెయిన్ హెల్త్ కానీ, బాడీ హెల్త్ కానీ హ్మ్. బావుంటుంది. సో, బేబీకి ఫేస్‌కి మిల్క్ గాని, లేదంటే పౌడర్స్ గాని, క్రీమ్స్ గాని పూస్తే వైట్ కలర్ అవుతది. వైట్ కలర్ అసలు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిచ్చి ఆలోచనే మనకు హ్మ్. పోవాలి. ఓకే.
స్కిన్ను చర్మం అనేది హెల్తీగా ఉండాలి. ఓకే. ఈ నలుపు, తెలుపు, బ్రౌన్ ఈ మాటలే ఇంట్లో రాకూడదు. ఓకే. దీనివల్ల ఎంతోమంది పిల్లలు ఆత్మన్యూన్యత భావంతో హ్మ్. చాలా సఫర్ అవుతారు. హ్మ్. స్కిన్ హెల్తీగా ఉండాలి అంతే. హ్మ్. తెలుపు, నలుపు డిస్కషన్స్ ఉండకూడదు. హ్మ్. తెల్లగా చేయటానికి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయకూడదు. ఓకే.